బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తర్వాత ఇంకొక కర్మ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, మరి ఏదైతే మీరు అవతల వాళ్ళకి జరగాలి అని కోరుకున్నారో అది ఇమీడియట్గా తిరిగి వచ్చేయటం అనేది ప్రస్తుతం మనం కళ్ళారా చూస్తున్న సంగతి. మీరు ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడు గారికి అరాకొర 23 స్థానాలు ఆయనకు వస్తే పాపం ఆ 23 నుంచి కూడా ఒక 6 తీసేసి మరి 17కి తగ్గించగలిగితే ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు అనే ఒక సంకల్పంతో ఒక 4-5 లాగారు. అక్కడ లాగలేకపోయారు. సరే, మీకు లాగుండేవారేమో. ఆయనే ఈ గౌరవ సభగా మారిన తరువాతే ముఖ్యమంత్రిగా తిరిగి నేను కాలు పెడతాను అని మరి ఆయన చాణక్య శపథం లాంటి శపథం ఒకటి చేసి మరి ప్రజాదరణతో తిరిగి రావటం జరిగింది. ఇప్పుడు మీకు భగవంతుడు విధించిన శిక్ష వెంకటేశ్వరం విధించాడా, జీసస్ఏ విధించాడా? దేవుళ్ళు అందరూ ఒకటే. ఒక్కొక్కరికి మా విశ్వాసం ప్రకారం మేము వెంకటేశ్వరం, విశ్వాసంలో ఆయనకి జీసస్ అని పెట్టుకున్నారు. ఇంకొకళ్ళు అల్లా అనుకుంటారు. గాడ్ ఈజ్ ఆల్ మైటీ, ఇట్స్ వన్ అండ్ ద సేమ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో మీరు ఎలా అయినా అనుకోండి, మరి మీరు ఏదైతే ఆయనకి లేకుండా చేయాలనుకున్నారో అది మీకు ఇవాళ ఇంకెవరిని లాగవలసిన అవసరం లేకుండానే ఆ భగవంతుడే లాగేశాడు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ ఫర్నిచర్ దొంగ అని చెప్పి మీరు ఏదైతే కోడలి గారి మీద అభియోగాలు మోపారో మరి అదే ఇప్పుడు మీ మెడకు చుట్టుకుంది. అఫ్కోర్స్ ఈజీగా మీరు బయటపడవచ్చు. ఇలా చాలా కర్మ సిద్ధాంతాలు నాకు గుర్తుకొచ్చినాయి. మొన్ననే మరి విజయసాయి రెడ్డి గారు కూడా ఆ మధ్యన ఒక రోజులో కౌంటింగ్ అనగా చాలా గట్టిగా కామెంట్ చేశారు. మీరు మా దగ్గర నుంచి ఏదో కొద్దిమందిని లాక్కున్నారని ఏదో స్మాలర్ నెంబర్ చెప్పారు. ఆ స్మాలర్ నెంబర్ సీట్లే మీకు రాబోతున్నాయి అని చెప్పి మాట్లాడటం జరిగింది. మరి ఆల్మోస్ట్ కాస్కో ఇష్కో అటు ఇటుగా, అంటే కాస్త కోస్తో అటు ఇటుగా మరి మీకు భగవంతుడు ఆ సీట్లే ఇచ్చాడు. మరి పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడించేస్తాం అని మరి ఆయన ఒక 20,000 ఓట్లు చేర్చారట తమిళనాడు వాళ్ళని. ఆ ఓట్లు చూసుకుని మరి ఆయన్ని ఓడిస్తానన్నారు. సరే, ఈయన మరి ఆయన స్వామి అయ్యప్ప భక్తుడు, మరి ఏ దేవుడు కాపాడాడో నాకు తెలియదు. కానీ ఏదో ముక్కుతూ మూలుగుతూ ఓ 4,500 ఓట్ల మెజారిటీతో మరి ఆయన బయటపడటం జరిగింది. కానీ మరి ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే అక్కడికి రానివ్వనని చెప్పి మరి ఆయన అప్పుడు గొడవలు చేయించారు. మరి ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే ఆయన అడుగు పెడతానికి వీల్లేదు అని చెప్పి మరి కొంతమంది నిన్న కొంతమంది కాదు, కొన్ని వేల మంది వారి నిరసనని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే అవమానం ఒక ప్రజానాయకుడికి ఏముంటుంది? మరి అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి మరి అక్కడ ప్రజలే వేల సంఖ్యలో, ఏదో 10 మంది 20 మంది అంటే ఏదో ఎవడో సొమ్ములు ఇచ్చి గొడవ చేయించాడు అనుకోవచ్చు. వేల సంఖ్యలో అక్కడికి వచ్చి గెట్ అవుట్ అని అన్నారు. అంటే మరి గతంలో పెద్దిరెడ్డి గారు ఏదైతే చేశారో మరి అదే మరి ఆయనకి తిరిగి ఆయనకే తగులుకుంది అని అనుకోవటానికి ఇది నిదర్శనం. అలాగే మరి నా నియోజకవర్గంలో కూడా మరి కొంతమంది ఎమ్మెల్యేలు నా గురించి, మంత్రులు, మొన్నటిదాకా తాజా మాజీలు, అంతకుముందు మాజీలు కూడా మరి నా ఇల్లుని మొదలు కొట్టాలనుకున్నారు. ఇంకెన్నో అవాకులు చవాకులు నోటుకొచ్చినట్టుగా మాట్లాడారు. అతి దారుణంగా మరి వాళ్ళందరూ కూడా ఓడిపోయి ఇవాళ సమాజంలో 70,000 ఒకరు, 72,000 ఒకడు మరి అక్కడ అతి దారుణంగా తేడాల్లో ఓడిపోయి
మరి తలెత్తుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లోకి నెట్టేశారు. ఎవడైతే ఎక్కువ మాట్లాడాడో, ఎవడైతే తన పరిధి దాటి ఎక్కువ మాటలు మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఇది భగవంతుడు విధించిన శిక్ష, ప్రజలు విధించిన శిక్ష. అంటే ప్రజల్లోనే దేవుడు ఉన్నాడు. దేవుడు డైరెక్ట్గా వచ్చి పూర్వం రోజుల్లో లాగా ఎన్టీ రామారావు సినిమాలో చూసినట్టు చేతిలో విష్ణు చక్రాలు ఇవన్నీ ఉండవు. ఓటు అనే ఆయుధంతోనే ఓడించాలి అని చెప్పి నేను ముందుగానే ఈ సందర్భంగా సరే స్వోత్కర్ష అనుకోవచ్చు కొంతమంది, ఎందుకంటే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో